ది ఒక 102 అవర్స్ 15 మినిట్స్ రన్ టైంతో మొగలి రేకుల ఫేమ్ ఆర్కే నాయుడుగారు హీరోగా వచ్చిన సినిమా. ఇది మూలకథ కూడా ఆయనే అని వచ్చింది. టైటిల్స్ టైంలో ప్రీమియర్ చూడడం జరిగింది నిన్న. నిజం చెప్తున్నా నేనైతే అసలు ఏముంటుందిలే చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాతో వస్తున్నారు ఏదో తీసేసి ఉంటారు అనుకుని ధీమగానే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే కూర్చున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ అయ్యేసరికి సాటిస్ఫైయింగ్ అనిపించిందండి. చివరి 40 మినిట్స్ ఇంకా ఇంటర్వెల్కి ముందు ఒక 30 మినిట్స్ ఇది చాలా బాగుంది. మిగతాదంతా ఇంప్రెస్సివ్ విన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఒకసారి డెఫినెట్గా చూడొచ్చనే ఫీలింగ్ అయితే కలిగింది. మంచి సినిమా తీయాలి అనే ఎఫర్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. టెంప్లేట్ అయితే ఎన్నో క్రైమ్ సినిమాలో చూసినట్టు ఒక క్రైమ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఎవరో ఒక వీళ్లను మిస్టరీ రివీల్ చేయడం, క్లైమాక్స్ ఎండింగ్ ఇదే ఫార్మాట్లో ఉంటుంది. ఇంకా ఒక 2 చోట్ల సెకండ్ హాఫ్లో నాకైతే ఇలా రియాలిటీలో పాసిబులేనా అనిపించింది. కానీ ఆ సీన్స్ ఇంకా ఐపీఎస్ విక్రాంతిగా మంచి ఫిజిక్తో ఫిట్. హీరో ప్రెసెన్స్ కొన్ని థ్రిల్స్ ఎక్కువ అనేలా కాకుండా ఎక్కువ ఎంగేజింగ్ మూమెంట్స్ ఇవి సినిమా మొత్తం అయ్యేసరికి బాగానే ఉంది మూవీ అనిపించింది. కేర్లెస్గా ఏది పడితే అది కాకుండా సిన్సియర్గా డిఫరెంట్గా నెర్రేట్ చేద్దాం అనుకునే తీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల మరీ స్కిన్ షో ఏమూ ఉండదు. కానీ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ దగ్గర బోత్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి ముందు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి ముందు ఇబ్బంది పెడుతుంది. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొందరు ఇళ్లల్లో బంగారం దొంగతనం జరుగుతుంటుంది. మరోవైపు స్టార్టింగ్ సీన్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు. అప్పుడే ఐపీఎస్గా ప్రొబేషన్ పీరియడ్ని పిల్లచేసిన హీరో ఎలా కేసుని సాల్వ్ చేశారు, ఈ దొంగతనాలు వెనక కారణం ఏంటి, ఏ రోజున జరుగుతున్నాయి, ఇందులో మరొక మిస్టరీ ఏంటి అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ హైట్ ఏమోగాని హీరో ఆర్కే నాయుడుగారి కటౌట్ మాత్రం అదిరిందండి. నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ ఫీల్ వచ్చింది. పర్ఫెక్ట్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ అనేలా పర్ఫార్మెన్స్ మరణం చాలా బాగుంది. ఇక హీరోయిన్కి రోల్ ఉంది. ఇంకా విష్ణుప్రియ గారికి కూడా షైన్ అవుతారు. అండ్ ధన్యా బాలకృష్ణగారు కూడా కొంచెం కనిపిస్తారు. ఇక చివరి 40 మినిట్స్ ఇంటర్వెల్కి ముందొక 30 మినిట్స్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అండ్ రివీల్ చేసే విషయాలు ఎంగేజింగ్గా ఉన్నాయి. మెయిన్గా సెకండ్ హాఫ్లో పుష్పాలో ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల ఏమో బానే ఉంది. కానీ ఎక్సలెంట్ అనేంతలా ఏమీ అనిపించలేదు. బట్ ఈ సినిమా వరకు ఓకే బానే ఉంది. మైనస్ పాయింట్స్ ఏ రోజు జరుగుతున్నాయి అనే పాయింట్ని ఒక లాజిక్ చెప్తారు. ఫస్ట్ హాఫ్లో దాన్ని ఇంకొంచెం హైలైట్ చేసి ఉండాల్సింది. అలాగే అవన్నీ అక్కర్లేనివి కాదు అని తర్వాత అర్థం అవుతుంది. సో స్టార్టింగ్లో కొంచెం కొన్ని హీరోయిన్ సీన్స్, హీరో ఫ్రెండ్ ఇంకోవైపు ఎమ్మెల్యే దగ్గర ఫైట్, ఇలా కొంచెం ఇది అన్నట్టు వెళ్తుంది. ఇంటర్వల్కి ఒక 30 మినిట్స్ నుండి కంప్లీట్గా ఎంగేజింగ్గా మారింది. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఆ లవ్ సాంగ్ అక్కర్లేదు అనిపించింది. హీరోయిన్ రోల్ని స్టోరీతో పాటు ఇంక్లూడ్ చేసినప్పటికీ అక్కడ ఫ్లోర్కి డిస్టర్బ్ చేసినట్టుగా అనిపించింది. ఎమోషనల్ కనెక్టివిటీ కోసం పెట్టారని తెలుస్తుంది. కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుకుని ఉంటే ఇంకా బాగున్నాను. ఆ కలర్ ప్యాలెట్ ఏదైతే ఉందో అది లాస్ట్లో బాగా సూట్ అయింది. మిగతా చోట్ల అంత అట్రాక్టివ్గా లేదు అనిపించింది. ఆ రోజు రాత్రి వచ్చింది వీళ్ళు కాదు అంటే మరి వచ్చిన వాళ్ళు ఎవరు, మీ డౌట్ లాస్ట్ వరకు ఉండేది అండర్ ఎక్స్ప్లోర్డ్ అనే చెప్పాలి. కానీ చివర్లో కన్ఫర్మ్ అయింది అసలు అక్కడ ఏం జరిగిందో అని. అప్పటి వరకు కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. రివీల్ చేశారా నాకు తెలియలేదు అని. ఒక థ్రిల్లర్కి కావాల్సిన సస్పెన్స్ ఇందులో కొంత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సస్పెన్స్ అని అనిపించలేదు. అంటే ఇమ్మీడియట్గా ఏదో ఒకటి చేద్దాం అనే ఫీల్ మిస్ అయింది. కొన్ని చోట్ల చిన్న చిన్న లాజిక్స్ లైక్ లాస్ట్లో కెమెరాలో చూసిన వెంటనే విలన్ యాక్షన్ తీసుకోకపోవడం, ఇలాంటివి లిబర్టీస్ అనుకోవడమే. సో ఫైనల్గా మూవీ కోడిక్ట్ ఏంటంటే కొంచెం మధ్యలో అటు ఇటు అయినా కానీ మంచిగానే ఫ్లో, డీటైలింగ్ అంతా బాగానే క్రాప్ చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఇది ఒక 100 మూవీలో తీసుకున్న కేర్లో కొంచెం కూడా తీసుకోవట్లేదు. అలా చూస్తే ఈ సినిమా చాలా బెటర్, సిన్సియర్గానే అనిపించింది. మూవీ డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. డీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు గనక వర్క్ నచ్చినట్లయితే మరి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.